అని కూడా చేస్తాడు. నానమ్మ కోసం ఎదుగుతున్నాడు. తాత కనిపించిన తాతను పలకరివే, నానమ్మ కోసం వెళ్తా విన్నానా? నానమ్మ దగ్గరికి మనం వెళ్దాం. తాత దగ్గరికి వెళ్ళిపో. తాత దగ్గరికి వెళ్ళాం. తాత కళ్ళు తగ్గినాయి అడుగు. అది చెప్దాం అనుకుంటే అదే తీసేయగా. ఎక్కడికి మాది అదంతా ఏం తెలీదు, లేచాడు ఇంకంతే. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారు కదా, మార్నింగ్ 6:30 కల్లా మా మామయ్య అయితే వచ్చేసారు. అదేంటి మీరే వెళ్తానన్నారు కదా దసరాకి, మరి మీ మామయ్య ఎందుకు వచ్చారు అని అయితే మీరు అడుగుతారు కదా. మా మామయ్యకి హెల్త్ కూడా బాగాలేదు. మరి ఇప్పుడు ఎలాగుంది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. మామయ్యకి ఏమైందంటే కళ్ళకి ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయ్యి 1 వీక్ మామయ్య ఒక్కలే ఉన్నారు. అసలు కళ్ళు అంతా డిమ్ అయిపోయి కనీసం ఒక రోజు అంతా కళ్ళు కూడా కనిపించలేదంట. అదొక ఇన్ఫెక్షన్. ఇంకా మళ్ళీ పిల్లలకి వచ్చేసింది కదా అని చెప్పేసి ఎక్కడికి వెళ్లకుండా అత్తయ్యని కూడా వేరే ఊరైతే పంపించారని చెప్పాను కదా. ఇప్పుడు మామయ్యకి అయితే మంచిగా తగ్గిపోయింది, బాగున్నారు, చక్కగా ఉన్నారు. యాక్చువల్లీ మాకు ఒక పెళ్లి ఉందన్నమాట. నేను చెప్పాను కదా అప్పుడు కార్డ్స్ ఇచ్చారని చెప్పేసి, మాకు తెలిసిన వాళ్ళ వెంకటగిరి నుంచి. ఆ పెళ్లి గురించి అయితే మామయ్య వచ్చారు. ఇంకా మామయ్య మాతోనే ఉండి ఇంకా తర్వాత మేము అందరం కలిసి విజయవాడ అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాము. సో ఇంక ఈరోజు ఎందుకో తెలియదు, అవి మా మామయ్య రాగానే లేచిపోయి ఇంకా మా మామయ్యని పలకరించకుండా నానమ్మ నానమ్మ అని చెప్పి పరిగెడుతున్నాడు. పిల్లలకి అసలు ఎంత గుర్తుండిద్దో కదా, ఎంత మెమరీ పవర్ ఉండిద్దో. ఈ టైంలో వాళ్ళ మెమరీని మనం చాలా చక్కగా అన్ని మంచి మంచి విషయాలు చెప్పి నేర్పిస్తే చాలా మంచిగా నేర్చుకుంటారు. ఇంకా మా మామయ్య వాళ్ళు వస్తానే పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా తెలుసు కదా మీకు, మామయ్య అత్తయ్య వాళ్ళు టీ అయితే తాగుతారని చెప్పి ఇంకా టీ అయితే పెట్టేశాను. ఇక టీ పెట్టి ఇచ్చేసిన తర్వాత అవి ఇంకా వాళ్ళ తాతతో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ మీరు నిన్న షార్ట్ చూసేశారు కదా. మా ఆయన ఈరోజు ఓజీ మూవీకి అయితే వెళ్తానని అన్నారు. నిన్న నైట్ అడుగు, నానమ్మేది ఎక్కడుంది అడుగు. తీసుకురాలేదే, ఏది నానమ్మ రాలా? విచ్ ఎక్కడుంది నానమ్మ? ఇక్కడుంది. నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు? నాన్న కింద బైకు సరిగా లేదంట, సరి చేయడానికి వెళ్తున్నాడు. బైక్ సరి చేసి వచ్చేస్తాడు. డ్యూటీ యాక నానా. నానమ్మ వాళ్ళ లైట్లు చూడు ఎలా వెళ్తున్నాయో. పూజ లేదు, ఏమీ లేదు. ఇక మా ఆయన గారు ఓజీ మూవీకి అయితే వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఎంతమంది ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి మూవీకి వెళ్ళారా ఓజీ మూవీకి? ఓజీ మూవీ మీకు ఎలా కనిపించిందని చెప్పండి. సో ఇంకా నిన్న నైట్ అన్నారనమాట వెళ్తాను అని చెప్పి. సరే నేను జోక్గా చెప్తున్నాడేమో అనుకున్నాను, కానీ ఇంకా కొంచెం స్ట్రెస్గా ఉంది. స్ట్రెస్ రిలీఫ్కి కూడా మా వారు ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్గా అనిపించినప్పుడు మూవీకి అయితే వెళ్ళిపోతారు. సో ఇంకా టీ పెట్టి ఇచ్చేసాను. నేను ఇంకా ఫ్రెష్ అయిపోవాలి, ఇంట్లో పనులు ఉన్నాయి. ఇంకా గారెలు కూడా పోసాను నిన్న నైటే. సో ఫోన్ అయితే మర్చిపోయాడంట, మళ్ళీ వచ్చాడు వెనక్కి. ఇంకా చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడో. నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా ఎల్లు అంటా ఉన్నాడు అనమాట. ఎల్లు అని చెప్పి సో హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఇంకంతే కదా, ఫ్యాన్స్కి ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఏదైనా వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందా. ఇక ఇల్లంతా క్లీన్ చేసేసి ముందైతే నేను పప్పుకైతే వేసేసాను, మిక్సీకి వేసేసాను. మళ్ళీ హవికి పెట్టాలి, మా మామయ్యకి పెట్టాలి కదా అని చెప్పి. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే గారెల పిండి కొంచెం వేసాను. కొంచెం ఏం చేశానంటే మినపప్పులోనే కొంచెం వాటరు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి కొంచెం మెత్తగా రుబ్బాను. వాటితో దోశలాగా కొంచెం మందంగా దిబ్బట్లాగా వేద్దామని చెప్పి. ఎందుకంటే అవి ఒత్తగా గారైతే అసలుకే తిండు. ఆయిల్ కూడా ఎక్కువ లేదు, అందుకే నేను చిన్న దానిలోనే పెట్టేశాను. ఇది వచ్చేసి సిమ్లో పెట్టుకొని చిన్నగా మూత పెట్టుకొని అయితే వండుకోవాలి, లేదంటే లోనంతా పచ్చిగా ఉండిద్ది. అందుకని చెప్పి ఇంకా నిదానంగా అయితే ఉడకబెడుతుంది. వండుతున్నాను అనాలా ఏమనాలో నాకు తెలీదు. సో అదైతే చేస్తున్నాను అనమాట. సో మూత పెట్టుకొని నిదానంగా ఆవిరి కుడుము టైప్లో అయితే చేసుకోవాలి ఇది. సో డిస్టర్బెన్స్ అయితే వస్తుంది, ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది, ఫుల్ సౌండ్ ఉంది. సో మీరు కొంచెం డిస్టర్బెన్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు. ఇంకా
సో అదనమాట. గారెలు కూడా వేసేస్తున్నా. ఇంకా ఉన్న ఆయిల్తోనే ఇట్లా అయితే వేసేసుకుంటున్నా. ఎక్కువేం వేసుకోలేదు, డబ్బా పప్పే పోసుకున్నాను. ఎందుకంటే మా ఆయన కూడా టిఫిన్ చేయరు కాబట్టి. అదేంటి నువ్వు దేవుడికి పెట్టాలి కదా, మరి అవి కూడా ఇప్పుడు వేసేస్తామని మీరు అడుగుతారు. అందుకే నేను పిండి పక్కకు తీసి పెట్టుకున్నా, స్నానం చేసినాకే వేస్తాను. ఇక చట్నీ కూడా చేసేసాను, అన్ని మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నా. ఒక్కొక్కసారి కరెంట్ తీసాడు అనుకో, ఇంకా మనకు మిక్సీతో పని ఉన్నప్పుడు ముందు మిక్సీ పని చేసేసుకున్నామంటే ప్రశాంతంగా ఉండిద్ది. అది కాక అవి కూడా టిఫిన్ వేసి పెట్టేశాను అనుకో, ఇక తర్వాత నేను ఏం చేసుకున్నా సరే నన్ను పట్టించుకోడు, ఆయన పాటికి ఆయన ఆడుకుంటాడు, ప్రశాంతంగా ఉండిద్ది. సో ఇంతకీ మా మామయ్య ఎందుకు వచ్చారో చెప్పాను కదా. ఇంకా అలాగే మా మామయ్య వస్తా వెండి ప్రమిదలు కూడా తీసుకొని అయితే వచ్చారు. అవి వచ్చేసి 36 తులాలు ఎంత పడ్డాయి అబ్బా. సో దాని కాస్ట్ వచ్చేసి 32 తులాలు అనుకుంటా. దాని కాస్ట్ వచ్చేసి 9,500, అంటే అరౌండ్ 10,000 దాకా అయితే అయింది. గిఫ్ట్గా ఇద్దామని అయితే తీసుకొని వచ్చారు. నేను అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ హవి గారి చేతిలోకి వెళ్ళిపోయినాయి కదా, ఇంకా అటు పని అయిపోయినట్టే. చూపించమంటే చూపించట్లేదు సరిగా. నాకైతే భలే నచ్చినాయి. నాకు దగ్గర కూడా వెండి ప్రమిదలు ఉన్నాయి, కానీ ఇంత పెద్దవి కాదు, చిన్నవి అనమాట. అవి లక్ష్మీదేవి వస్తారు వెనకాల. ఇవేమో ఇట్లా వచ్చినాయి, చక్కగా పూజల్లో ఎక్కడైనా పెట్టుకున్నా బాగుంటుంది కదా. ఇట్లా ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్స్గా ఇచ్చేటప్పుడు డ్రెస్సులు బట్టలు కాకుండా ఇట్లా వెండి అని ఏమన్నా యూస్ఫుల్ అయిన ఐటమ్స్ ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాటిని యూజ్ చేసుకున్నప్పుడల్లా మన పేరైతే గుర్తొస్తా ఉండిద్ది కదా. ఇక వీడియోకి మాత్రం చూపిస్తున్నాడు కానీ చేతికి మాత్రం ఇవ్వట్లేదు. వాటికి మూడింద్ర బాబు అనుకున్నా నేను మాత్రం. రకరకాల యాంగిల్స్ లో చూపిస్తున్నాడు, ఇంకా ఆయన ఇష్టము రకరకాలుగా చేస్తున్నాడు. ఇక మా మామయ్య వచ్చారు కదా, హబీకి అయితే ఆనందమే ఆనందము. మా మామయ్యకి ఇంకా కందల్లో ఇన్ఫెక్షన్ తగ్గలేదు, మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నారు. డ్రాప్స్ ఇంకా ఆయింట్మెంట్ అదే లోషన్ టైప్ లో ఉంటాయి కదా, అవి అయితే వేసుకోవాలన్నమాట. కానీ చాలా వరకు ఓకే, ఇంకా డాక్టర్ కూడా వెళ్ళొచ్చు పర్వాలేదు అంటేనే వచ్చారు, లేదంటే వచ్చే వాళ్ళే కాదు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మళ్ళీ వాళ్ళు మనం చెప్పినా కూడా ఆగరు కదా అని చెప్పేసి అయితే ఇంకా మా మామయ్య ఉద్దేశము. సో వెండి ప్రమిదలు ఎలా అనిపించినాయి, నచ్చినాయా లేదా అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో ఆల్రెడీ మీరు ఈ షార్ట్ చూసారు కదా, నేను మెహందీ లుక్లో ఇట్లా అయితే రెడీ అయ్యాను కదా. ఇది నేను లాంగ్ వీడియోకి షూట్ చేసుకోలేదన్నమాట, షార్ట్ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఒకవేళ అక్కడ ఎవరైనా చూడలేకపోతే ఇక్కడ చూస్తారని చెప్పి చాలా మంది అయితే నాకు కామెంట్ చేశారు. మా పెళ్లి కూడా అంతే హడావిడిగా అయిపోయింది, మాకు ఇట్లాగా చాలా కోరికలు మిగిలిపోయినాయి అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. ఏంటోనండి, మనకి ఎన్ని జరిగినా సరే లేదో మిస్ అయిపోయామనే ఒక ఫీలింగ్ లో ఉంటాం. ఈ నెమలికలు మేము హవీకి ఒక 8 months 9 months టైంలో తీసుకొచ్చాం అప్పుడు ఫోటోషూట్ కోసము. తర్వాత ఇవి పైన పెట్టేసా. ఈ రోజు నేను ఫోటోషూట్ కోసమని నెమలిక కిందకి తీసా. ఇక దొరికిందండి, చంపి పడేశాడు దాన్ని, ముక్కలు చేసేసాడు. అబ్బా అసలు ఎంత చక్కగా ఉందో అప్పటి వరకు. ఇంకా అయిపోయిందిరా బాబు దీని పని అనుకున్నాము. ఇంకా నేను టిఫిన్కి అయితే గారెలకు వేసి పెట్టేశాను కదా, లంచ్కి అయితే ఏమి ప్రిపేర్ చేయలేదు. మా వారికి బాక్స్ అయితే లేదు, ఇంకా మా ఆయన ఇంకా రాలేదు. సో మా ఆయన రాలేదు, నాకు టైం ఉంది. మా మామయ్య కూడా హవిని పట్టుకున్నారు కాబట్టి నేను ఆ ఫోటోషూట్ అయితే చేసుకోగలిగాను. లేదంటే పిల్లలతోటి అస్సలకి కుదరదండి. అమ్మో అసలు ఎంత టార్చర్ అయిపోయిద్దో పిల్లలతోటి తెలుసు కదా మీకు. ఇక అట్లయితే జరుగుతుంది. అసలు ఇవ్వు నాయన అంటే ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. అదేంటో కానీ ఈ మధ్య అవి ఏం చేస్తున్నాడంటే ఎవరినైనా చూస్తే ఇంకొంచెం ఎక్కువ యాక్టివ్ అయిపోయి ఎక్కువ యాషాలు వేయడం చేస్తున్నాడు. సో మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారని చెప్పండి. ఇంకా 20 months పిల్లలు కూడా నిన్న ఒక కామెంట్ వచ్చిందనమాట, ఫోన్ అడిక్ట్ అయితే నేను ఇవ్వలేదు, కిందకి తీసుకెళ్తే ఇంకా మానేశాడు, బొమ్మలతో ఆడతాడు, ఇప్పుడు నేను చూసినా కూడా చూడడు అని చెప్పేసి. సో కరెక్టేనండి, నేను ఒక రోజంతా టీవీ పెట్టలేదు, ఇంక ఈ రోజు అసలు టీవీ పెట్టు అని కూడా అడగట్లేదు అనమాట. సో చిట్టి గారెలు అయితే వేసేసాను స్వామివారికి. నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత అవికి మా మామయ్య ఈ గొడుగు అయితే తెచ్చారు, డబల్ ఫోల్డింగ్ గొడుగు. తెలుసా మీకు, నా కాలేజ్ టైంలో డబల్ ఫోల్డింగ్ గొడుగే ఉండేదన్నమాట. సో ఇక్కడ నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా. మా వారు ఇంకా రాలేదు, నేను ప్రసాదం చేసి రెడీ అయిపోయి ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నా. ఇక మా వారు వస్తే నేను గుడికి వెళ్ళాలి. వాళ్ళకు గురువారం కూడా కదా, గురువారం ఖచ్చితంగా మేము గుడికి వెళ్తాం, మీకు తెలుసు కదా. బృహస్పతి దానం కూడా ఉంది. పైగా నాకు బాక్స్ పని లేకపోవడం వల్ల అంత హడావిడిగా ఉండట్లేదు, కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది. నాకు తెలిసి నేను పుట్టిన తర్వాత, నా పెళ్ళైన తర్వాత కూడా నేను ఫస్ట్ టైం దసరాకి ప్రతిరోజు ఇలా రెడీలు అయ్యి ఇలా ప్రసాదాలు చేసుకొని ఇలా పూజలు చేసుకోవడం ఇదే మొదటిసారి అండి. ఇంకా మంచిగా జరగాలి, అంత బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక దాని తర్వాత మామయ్య కోసము నేను క్యాపుచినో కాఫీ అయితే చేశాను. సో లాస్ట్ టైం నేను తాగాను కదా, మామయ్య కూడా బయటకు వెళ్ళినప్పుడు టీ కాకుండా కాఫీ కూడా ఇంట్రెస్ట్ గానే తాగుతారని కాఫీ అయితే చేసి ఇచ్చా, నచ్చిందని చెప్పారు. ఎలా ఉంది సినిమా? వెళ్దామా? అవి సినిమాకి ఇప్పుడే వెళ్ళొచ్చాడు, మళ్ళీ తీసుకెళ్తాడంట. మేము రెడీ అయ్యాం. తప్పు. సినిమా ఎలా ఉంది? బాగుందంటే ఈయన కూడా చెప్తున్నాడు. బాగా అరిచావా? చూసావా? సినిమా అర్థమైంది అసలు అరుపుల్లో? బా పదా, రోజు 9:50కి వెళ్ళే వాళ్ళం, 11ంటికి ఏ గుడి ఉండిద్ది? కొడుతున్నావు అసలు, నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు?
ఎందుకు మమ్మల్ని ఇంట్లో దించేది, మేము వస్తాంగా. ఇక డైరెక్ట్గా గుడికి వచ్చేసాము, వినాయకుడి గుడికి వచ్చేసాము. ఇక్కడే దానం ఇద్దామని చెప్పి మేము గుడికి వచ్చే టైంకి 11 o'clock అయిపోయింది. మామూలుగా అయితే ఈ గుడి క్లోజ్ చేసి ఉంటుంది. ఈ రోజు మా కోసమే అనుకుంటే గుడి ఓపెన్లోనే ఉంది. అమ్మాయ అనిపించింది. సో ఇంకా దానం గురించి మీకు తెలుసు కదా, బృహస్పతి దానం మంచిదన్నమాట. అందుకని మా వారు ఇస్తూనే ఉంటారు. అవి కూడా మేము ఇప్పుడు తల్లిదండ్రులు మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. సో మనం చెప్పేదానికంటే మనం చేసేదాన్ని చూసే వాళ్ళు చాలా వరకు నేర్చుకుంటారు. ఇప్పుడు నువ్వు ఫోన్ చూడాలని వాళ్ళకి చెప్పడం కాదు, ఎక్కడికి వెళ్తున్నావు అనమాట. ఆఫీసా? ఏ సంచి తీసుకోనా? అది మొయ్యను కూడా మొయ్యలేకపోతున్నాడు. తొందరగా తొందరగా వేసుకోండి, వేసుకోండి ఇంకంతే. పదా మనమే. ఇదిగో చిన్ని బాబుని చూపిస్తారా, భవికి ఫోన్ చేస్తారా, భవికి ఫోన్ చేస్తారా. చూసారు కదా వాళ్ళు వెళ్తున్నారని చెప్పి గట్టిగా గోరు పెట్టి గీరేశాడు నాకు. ఇక్కడ చూసారు కదా ఎట్లా అయిపోయిందో. అట్లా ఉంటది అనమాట వాళ్ళ నాన్నలు బయటకు వెళ్ళేటప్పుడు. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11:35 అయ్యింది. నేను బ్రేక్ఫాస్ట్ చేసి కూర వండాలి, టమాటా పప్పు చేయాలి, బియ్యం కూడా కడిగి పెట్టుంచాను. ఇక తిని ఆ పనులు చేసి మళ్ళీ హవిని నిద్రపుచ్చి నేను వాయిస్ ఓవర్లు ఇచ్చేసరికి నాకు తెల్లారిపోతుంది. ఇక పొద్దున్న హవి కోసం దోశ వేసా కదా, అది సరిగా తినలేదు హవి. ఇంక ఇప్పుడు అది అలాగే. ఇంకా కొంచెం గారెలు కూడా ఉన్నాయి, ఆ గారెలు కూడా తింటా. మా ఆయనకు కూడా కొంచెం గారెలు అయితే ఉంచాను, ఇంకో గారెలు ఉంచాను. అండ్ దోశ కూడా కొంచెం ఉంది, నాకు ఇది సరిపోతుంది. చట్నీ ఉంది, ఇంకా మా ఆయనకు కూడా కొంచెం గారెలు చట్నీ ఉంచాను నైట్ కోసం అని చెప్పి. దేవుడి దగ్గర పెట్టా కదా చిట్టి చిట్టి గారెలు, అవి ఉంచేసాను. ఇప్పుడు ఎంత అయిందో తెలుసా? 1:45 అయ్యింది. అవి కరెక్ట్గా 12:30కి అట్లా నిద్రపోయాడు. ఇంకా లెగవలేదు. నేను ఇప్పటి వరకు చాలా వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను కుకింగ్ చేయాలి, అన్నం వండేసాను, వాయిస్ ఓవర్స్ ఇస్తా. కానీ కూర వండలేదు. కందిపప్పు పొద్దునే నానబెట్టుంచా. టమాటాలు అన్ని అక్కడే కట్ చేసి పెట్టాలి. అవి లేచినాకే స్టవ్ ఆన్ చేయాలి. నేను ఇందాక కుక్ చేద్దామంటే అసలు నన్ను ఏం చేయనివ్వలేదు. వాళ్ళు అలా వెళ్ళారు. అవి కాసేపు ఏడ్చి అడ్జేసి ఇచ్చేసి పడుకుండిపోయాడు. లేకపోతే అయిపోయి ఉండేది. ఇప్పుడు అవి లేచినాక వండాలి. ఎప్పుడు లెగుస్తాడో ఎప్పుడు తింటాడో ఏంటో, రోజు తినే టయానికి పడుకుంటున్నాడు. ఈ పిల్లోడితోటి భలే ఇదైపోతుంది. సో అట్లా ఉందన్నమాట పరిస్థితి. మాత్రము చాలా కష్టమండి చిన్నపిల్లలతోటి. పిల్లలు ఉన్నా బాధే, లేకపోయినా బాధే, ఏదైనా బాధే. లైఫ్లో మనకు ఉన్నాటితో మనం అసలు ఎప్పటికీ తృప్తిగా ఉండమేమో అనిపించింది. సో మీరు పూజలు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాతోటి షేర్ చేసుకోండి. సో వీటికి ఇయర్ రింగ్స్ సెట్ కావట్లేదు, అందుకే తీసేసి నార్మల్గా పెట్టేసుకున్నా. సో శారీ కూడా ఉంచుకుంటా, క్యారీ చేస్తున్నాలే నవరాత్రులు మొత్తము. సో నా దగ్గర ఉన్న నార్మల్ శారీస్తోనే కట్టుకుంటున్నా. పట్టు శారీస్లో కూడా ఉన్నాయి కానీ ఇక్కడ లేవు, విజయవాడలో ఉన్నాయి. పైగా నేను అవి క్యారీ చేయలేను. ఇవైతే నాకు రోజంతా పని చేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది. నా హెల్తీ లుక్ క్రియేట్ చేసినప్పుడు చాలా బాగుందని కూడా కామెంట్స్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి అందరికి. నేను వెళ్ళి స్టవ్ మీద పప్పుకి అన్ని రెడీ చేసిన తర్వాత హబీబాబు గారు నిద్రలేసి ఇప్పుడు పప్పు అన్నం అని అరుస్తున్నాడు. బాయ్ తాతేడే, తాతేడి, తాత ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు కొడుతున్నావు? అట్లా ఉందా పిల్లోడు పని? తల్లి నీకు నిన్న కూర అన్నం ఉన్నప్పుడేం తినలేదు, ఇప్పుడేమో వండనప్పుడేమో అడుగుతావు. ఏది ఎప్పుడు ఉండిద్ది అది మాత్రం వద్దబ్బాయి పిల్లలకి. అవునా? అవునా? ఏ దొంగ బోయ్, దొంగ దొంగ దొన్నాగా, అదే దొంగ. చూసారు కదా అవి ఎంతలా ఇచ్చాడు. మా మామయ్య ఈ రోజు వెంకటగిరి అయితే వెళ్తున్నారు. యాక్చువల్లీ కారు ఉంటే మేము కూడా వెళ్ళే వాళ్ళం. మామయ్య బస్కి వెళ్తున్నారు కదా, హవిని తీసుకుని వెళ్ళడం అంటే చుక్కలు చూడడమే. అసలు ఉన్న చోట ఉన్నాడు. ఇంకా బస్సులు కూడా పరిగెడతా అటు ఇటు అంటే మా మామయ్య పట్టుకోలేరు, నా వల్ల కాదు. అదే మా వారు ఉంటే వెళ్ళొచ్చు, కానీ ఇంక మా వారు కూడా లేరు కదా అని చెప్పి ఇంక మా మామయ్య కూడా మమ్మల్ని రమ్మని అయితే అడగలేదు హవిని చూసి. ఇంక మా మామయ్య వెళ్ళిపోయేటప్పుడు అయితే అబ్బా అసలు ఎంత ఏడ్చాడు అసలు. ఇవాళ అయితే అబ్బా దొర్లి ఏడ్చి తర్వాత కూడా నన్ను చిత్రవద చేసేసాడు. మొహమంతా గీరేస్తాడు. నిన్న నైట్ నేను గోరులు కూడా తీస్తాను, అయినా కూడా షార్ప్గానే ఉన్నాయి. ఇంకా గోరులు కూడా ఉండుంటే ఇంకెట్లుండేదో. నాకైతే గీత పడిపోయింది ఫుల్, చాలాసేపు మంట వచ్చేసింది. ఇక వాషింగ్ మిషన్ బట్టలు వేసాను కానీ ఇంకా అవి పడుకొని ఉన్నాడుగా. ఇంకా నేను వాయిస్ ఓవర్స్ ఇస్తా, ఇంకా బట్టలు ఆరేయడం మర్చిపోయాను. ఈ రోజు విపరీతంగా ఎండ ఉంది. అప్పటికే టైం ఎంత అయిందో తెలుసా? 2 o'clock దాకా అయింది. అప్పుడు నేను బట్టలు అయితే ఆరేస్తున్నాను, అన్నం కూడా పెట్టకుండా.
సో అన్నం పెట్టాలి, పప్పు మరి అప్పుడే కదా స్టవ్ మీద పెట్టాను, ఇంకా స్టవ్ మీద పెట్టి గబగబా బట్టలు అయితే ఆరేస్తున్నాయి. ఇంకా అక్కడే ఉంటే అన్నం అని గొడవ చేస్తాడు కదా అని చెప్పేసి ఇక బయట రోడ్లు చూపిస్తా మాట్లాడతా ఏదో ఒకటి చెప్తా డైవర్ట్ అయితే చేస్తే ఇంక వింటాడనమాట మాట. సో ఇప్పుడు జశ్వంత్ వాళ్ళు లేరు కదా, ఇంక వాళ్ళ చైర్ అయితే ఇక్కడ వదిలేశారు. ఇంక అందుకే ట్రైపాడ్ కూడా ఇటువైపు పెట్టి అయితే షూట్ చేస్తున్నా. ఈ శారీస్ కట్టుకొని వ్లాగ్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇటు సైడ్ షూటింగ్ పెట్టుకుంటే ఇటు సైడ్ అంతా పొట్ట కనిపిస్తుందేమో అని సరి చేసుకోవడమే సరిపోయింది. పైగా నేను మామూలుగానే శారీ కట్టుకున్నానంటే 100 సార్లు సరి చేసుకుంటా ఉంటా. ఇంకా నాకు కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకని కూడా కొంచెం ఇబ్బందిగా ఉండి నేను వ్లాగ్స్ అనేవి సరిగా షూట్ చేయలేకపోతున్నాను. కానీ నేను దసరా అయ్యేంత వరకు మాత్రం శారీస్ కడతా. చెప్పిన మాట చెప్పాను కదా, ఇంకా ఆ మాట మీదే ఉంటా, మాట మాత్రం మార్చుకోను. సో అప్పుడప్పుడు ఇట్లా ట్రెడిషనల్ గా రెడీ అవ్వడం మంచిదే కదా, పండగలప్పుడే కదా. ఇంకా మొత్తానికి బట్టలు అయితే మొత్తానికి ఆరేసాను. ఇంతలోపు మా మామయ్య 4 రానే వచ్చేసారు. రా కమ్ చెప్పు చెప్పు. పిస్తా తెచ్చావా తాత అని అడుగు. తీసుకొచ్చావా లేదా? నువ్వు పిస్తా తేడానికే కదా తాత ఇంటికి వాచ్ వెళ్ళావని అడుగు. అడుగు గ్లాస్ మీద గీవాక అడుగు తాతని, తొందరగా అడుగు. తాత పిస్తా అంట. ఓకే బాయ్ అను. నానమ్మ తాత వచ్చారమ్మా. నానమ్మ రాలేదు తల్లి, నానమ్మ రాలా, తాత వచ్చాడు. అంతా కంప్లీట్ చేసేసాను. ఇంకా మా మావయ్య కూడా ఇప్పుడే వచ్చారు. టైం 4:15 అవుతుంది. ఇంకా టీ అయితే పెడదామని చెప్పి పాలు కొంచెం ఉన్నాయి. పొద్దున క్యాపుచినో కాఫీకి కలిపాను కదా కొంచెం ఉంది. సో నేను కొంచెం కాఫీ కలుపుకొని మిగిలింది మావయ్యకి టీ పెడతా. సో ఈ గ్లాస్కి వచ్చింది ఇప్పుడు ముహూర్తం. హవి చేస్తున్నావా నువ్వు? తాత ఇంకా రాలేదు తల్లి. పిల్లలకి అందరుంటే భలే హ్యాపీగా ఉండిద్ది కదా. ఎంతసేపు మిమ్మల్ని చూసి కూడా హవికి చాలా బోర్ కొడుతుంది. ఇంకా చూడండి ఎంతలా వెయిట్ చేస్తున్నాడు వాళ్ళ తాత కోసము. తాత వస్తున్నాడమ్మా. తాత ఏం తీసుకురావాలి నీకు? పైకి వెళ్ళిపోయిందా? పెట్టకూడదు పెన్ను. అమ్మో ఇరుక్కుపోయింది అనుకో నాయనో. అమ్మో వెనక్కుండాలి లిఫ్ట్కి, అర్థమైందా? వచ్చేసిందా లిఫ్ట్? నొక్కక్కర్లేదు నాన్న, తాత నొక్కాడు. తాత అక్కడ నొక్కాడు అనుకో పైకి వచ్చేసిద్ది. పిలువు తాత. దా కమ్. పిస్తా తెచ్చావా? కమ్ 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 కమ్ము 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 కమ్ము. వచ్చేసిందా లిఫ్ట్? ఆయన లిఫ్ట్ దగ్గరే నుంచున్నాడు, లోనకు కూడా రాడంట. తాత వస్తున్నాడంట. పిస్తా తెచ్చావా తేలేదా తాత అడుగు. పిస్తా విజయవాడలో పెట్టొచ్చాడంట నాన్న తాత. మనం రేపు వెళ్దామా విజయవాడ? సరే తొక్కవాక. అవి ఏందో తెచ్చాడు చూడు తాత నీకోసం. కాయలు తీసుకొచ్చాడు తాత నీకు. తీసుకో. పట్టుకుంటావా తల్లి? ఇటీ 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 ఇటీ. నువ్వేం వస్తావా? సరే మొయ్. దా ఇటు చూపి బాబు. ఓకే ఇంట్లోకి తీసుకుపదా. నువ్వు నడవడమే కష్టం నీకు, ఎందుకంట మొయ్యిలా పోతున్నాడు. ముక్కుతా మూలుగుతా తీసుకెళ్తున్నాడు. అది వెరీ గుడ్. ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలి తాత? అక్కడ రమ్మను. కమ్ కమ్. నమ్ము కాదు కమ్ము. టీ తాగు తాత. వచ్చేయి. నీకు పాలు లేవు. లేవు. అరే లేవు నాయనా, పాలు లేవు, అయిపోయినాయి. నేను కాఫీ కలుపుకున్నా హవి. అబ్బా పాపం. ఇంకా మా మామయ్య వస్తా లడ్డూలు అయితే తీసుకొచ్చారు. ఇంకా మాకు తెలిసిన పైన వాళ్ళు ఇంకా పక్కన వాళ్ళకైతే ఇద్దాం అనుకున్నా. ఇక్కడ వాళ్ళకి విజయవాడ అన్న విజయవాడ ప్రసాదాలు, ఇంకా దేవుడు అంటే చాలా, ఇప్పుడు మనకు తిరుపతి అలాగా దూరం నుండి వచ్చినప్పుడు అట్లా విజయవాడ అంటే ఫేమస్ కదా. అందుకని చెప్పి ఎలాగో మేము ఊరు వెళ్ళిపోతాం, మామయ్య లడ్డూలు తీసుకొచ్చారు కదా, నేను కొంచెం అంటే కొంచెం ఉంచుకొని మిగిలింది అయితే అందరికి పంచుదామని చెప్పి అయితే వెళ్దాం అనుకున్నా. నేను డ్రెస్సెస్ కూడా ఇచ్చేసి
వచ్చాను కదా, అవి కూడా తీసుకొని రావాలి. నేను ఈరోజు లంచ్ చేసేసరికి 3 o'clock అయింది. అవి కూడా డ్రెస్ మార్చేసాను. ఇంకా చూడండి ఏంటో చూపిస్తున్నాడు, కవర్ పడిపోయిందంట, కవర్ పడేశాడు. ఇక వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ పూజ కూడా చేసేసాను. కరెంట్ లేదు, హబీబాబు పడిపోయి ఏడుస్తున్నాడు. పూజ అయిపోయింది కత్తల్లి. కరెంట్ లేదు కదా, నువ్వేనా తీసేసావు? నువ్వేనా? కొత్త ఫ్యాన్ కావాలా? ఇక కరెంట్ లేకపోయినా సరే ఫ్లాష్ లైట్ వేసుకుని అన్ని వేపాను అనమాట. ఏంటి అప్పడాలు వేపేసి తాలింపు అయితే పెట్టేసి మేము భోజనం చేసిన తర్వాత మా వారు వచ్చారు. మా వారు వస్తా చూడండి ఏమేమి బోండాలు, బ్రెడ్ బజ్జీ, మిర్చి బజ్జీ అవన్నీ తీసుకొని వచ్చారు. మా వారి కోసం కూడా కొన్ని అయితే ఉంచాము. వద్దు, నువ్వు ఫోన్ పట్టుకోవాలా? 9:30 అయ్యింది. మా ఆయనకు మీటింగ్ ఉంది కాబట్టి అవి గోల భరించలేక మమ్మల్ని బయటికి తోసిస్తారు. వాళ్ళు తోసేలేదు, మేమే బయటకు వచ్చాం. అవి అల్లరి చేస్తా ఉంటాడు కదా, అందుకని ఇంకా లోన్ ఉంచడం ఎందుకులే అని బయటికి తీసుకొస్తే కాసేపు ఆడుకుంటాడులే సైలెంట్ గా. లోన్ ఉన్న దగ్గర నుంచి వాళ్ళ నాన్నని ఇసుకిస్తా ఉంటాడు, తెలుసు కదా మీకు. ఇప్పుడైతే చూడు ఎలా అరుస్తున్నాడు. సరే దా ఆడుకో, వాకింగ్ చేయి నాన్న, వాకింగ్ చేయి. బాయ్ చెప్పు. ఇదిగో నేను చెప్పింది చెప్పు. ఈరోజు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫాలో చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ చెప్పు. ఇటు చూడు, బాయ్, గుడ్ నైట్ అను. ఇగో వీడియో తీస్తున్నా చెప్పు. బాయ్ నైట్. ఓకే బాయ్. కాసేపు ఉన్న తర్వాత అవి ఇంక బయట ఉండనని ఇంక ఇంట్లోకి వచ్చేసాడు. మా మామయ్య పడుకుంటే మా మామయ్యని అట్టు కొట్టి లేపేశాడు. ఇక ఇట్లా కాదని చెప్పేసి నేనైతే లోనకి తీసుకుని వెళ్ళి 10 అట్లాగా జో కొడితే ఇంక పడుకున్నాడు. మొత్తానికి కిచెన్ అంతా నీట్ గా చేసేసి గ్యాస్ స్టవ్ కూడా ఈ రోజు కడిగేశాను నైటే. ఇంక అదైతే నేనేం షూట్ చేయలేదు. షింక్ కూడా నీట్ గా క్లీన్ చేసి పడుకునేసరికి నాకు 10:30, 11 అయిపోయింది. కానీ ఈ మధ్య ఎందుకో నాకు మంచిగా నిద్ర అయితే పట్టట్లేదు. ఎర్లీ మార్నింగ్ మెలకు కూడా వస్తుంది. ఇంకా రోజుకి పెద్దోళ్ళం అయిపోవడం అంటే ఇంతేనేమో మరి. ఇక వాళ్ళ తాతనైతే రకరకాలుగా హింసలు అయితే పెడుతున్నాడు. ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.